మళ్ళీ ఆడపిల్ల మగపిల్ల అసలు ఎవరిస్తే ఏంటంటే దేవుడిస్తే తీసుకోవాలి. దేవుని స్తోత్రం. నాకు ఇంట్లో అమ్మ నాన్న నేను తప్ప, ఒక అమ్మ ఒక నాన్న ఒక కొడుకు తప్ప నాకు ఎవరు లేరు, ఓన్లీ వన్. కానీ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం అండి. ఇప్పుడు మా నాన్న మా అమ్మ నాకు మా స్కూల్లో నేను వెళ్తే మా నాన్న మా అమ్మని ఏమన్నా మీ తాత వచ్చాడు అనేవాళ్ళు, మీ 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 నాయనమ్మ వచ్చిందిరా అనేవాళ్ళు. అంటే అంత ఏజ్ గ్యాప్ ఉండేదండి మాకు. మీరు రావద్దు అనేవాడిని, నాకు కోపం వచ్చి మీరు స్కూల్కి రావద్దు, ఫీజు నేనే కట్టుకుంటాను, మీరు రావద్దు అనేవాడిని. ఎందుకంటే కొద్దిగా సిగ్గుపడేవాడిని నేనే. కారణం ఏంటి, ఏజ్ గ్యాప్ అండి. పిల్లలందరూ మీ తాత వచ్చాడు మా అమ్మ వచ్చాడు అంటే నాకు ఒకలాగా ఉండేది. కాబట్టి అయినా కూడా వారు నన్ను చూశారు, మా పిల్లలను కూడా చూశారండి వాళ్ళు. కాబట్టి పెళ్ళి అయితే చాలని గబగబా 21వ సంవత్సరంలోనే డిగ్రీ కంప్లీట్ అవుతా ఉన్నది, బీఈడీకి వెళ్తానని అప్పుడు పెళ్ళి చేశారు నాకు. వినారా, 3 పిల్లలు పుట్టేదాకా ఉన్నారండి. ప్రశాంతికి వివాహము నిశ్చయం అవటం కూడా మా అమ్మ చూసిందండి. విన్నారా. కాబట్టి ఇందాకే పై గదిలో వెళ్తే ఒక పెట్టి తిరగెత్తే మొత్తం మా అమ్మ సరుకు అంతా బయటపడింది. అవన్నీ ఉన్నాయి అక్కడక్కడ. ఆ బాక్స్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాను నేను. కాబట్టి పిల్లరా, నేను చెప్పేది ఏంటంటే, ఒక వాగ్దానము దేవుడు ఇస్తే దాని కాలమందు తప్పకుండా నెరవేరుస్తాడు. కాబట్టి నాకు అక్క చెల్లెలు తెలీదు, అన్నదమ్ములు తెలీదు. నాకు తెలిసింది మా నాన్న మా అమ్మ నేనే. ఆ తర్వాత ప్రవేశించింది మనమ్మ. కాబట్టి ఆమె ఏంటంటే ఛాలెంజ్ చేసి కన్నదండి. నేను కంటానంటే కనేసుకుంటూ వెళ్ళిపోయిందండి, అంతే. ఇక ఆపరేషన్ లేదు, ఆపరేషన్ లేదు, అంతేనా. ముందు అమ్మాయి, తర్వాత అబ్బాయి అంది. అబ్బాయే సాలని కట్ చేద్దామని నేను వెళ్తే డాక్టర్ గారిని అడిగితే, నాకు తెలుసండి డాక్టర్ గారు కూడా, సుజేష్ణ మేడం అంది. ఆవిడ దొంగలే. ఆవిడ అంది, జాన్బాబు మీ నాన్న ఒప్పుకోవట్లేదు, మీ నాన్న నా మీద కేసు పెడతాను అన్నాడు. మా నాన్న అండి. అంటే ఏమన్నాడు, ఒకడు పుడతాడు వాడికి నా పేరు పెట్టరా అన్నాడు మా నాన్న. కాబట్టి వాడికి ఆ పేరు పెట్టలేదు, కానీ కొంచెం కలిసేటట్టుగా బెన్ సన్ అని పెట్టాను అనమాట. అదే అనమాట. కాబట్టి అప్పుడు ప్రశాంతి బావి నా పిల్లలు, బెన్సన్ మా నాన్న కొడుకు. హల్లెలూయా. ఎందుకంటే వాడు ఫైట్ చేసి వాడి కోసం ఫైట్ చేసి ఆయన పొందుకున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఎందుకని ఆ మాట అంటున్నానంటే, దేవుడు మనల్ని ప్రేమిస్తాడో, మనను ఆయన మనం కనుక విశ్వసిస్తే ఆయన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఇప్పుడు పొద్దున్నే నేను ఇక్కడ దిగ్గానే ఒక మనవడేమో కెవ్వు అంటున్నాడు అక్కడ, ఇంకొక మనవడేమో ఇప్పుడు దాకా ఆడుకొని వెళ్ళాడు. 2 మనవరాళ్ళు ఈ భుజము ఆ భుజము ఎక్కారు. ఇంకొక 2 ఉన్నారు ఎక్కవలసిన వాళ్ళు. కాబట్టి 6 డజను. ఎంతమంది? ఓకే, ఇంకా ఎక్కువైంది నేనేం చేయలేను, కానీ 6 డజన్ అయితే సరిపోతుంది. కాబట్టి పిల్లరా, ఏంటంటే ఈ భూమి మీద ఒకే ఒక జీవితం, ఒక జీవితంలో మీ పిల్లలను మీరు చూస్తారనేది ఒక వాగ్దానం యొక్క ఫుల్ఫిల్ అండి. ఆ ఫుల్ఫిల్ దేవుని కృపను బట్టి దేవుడు నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ సందర్భం ఏంటంటే, ఒకడు పుట్టాక మా మిస్సెస్ ప్రార్థన చేసుకుని, వాడికి కొద్దిగా ఇబ్బంది అయ్యి హాస్పిటల్లో ఉంటే ప్రార్థన చేసిందంట. ప్రార్థన చేస్తే బ్రహ్నాం గారు గుర్తొచ్చాడంట. గుర్తొచ్చి ఆ జోసెఫ్ కోసం ఎలాగైతే ప్రార్థించాడో దేవుడు జోసెఫ్నిచ్చాడు. కాబట్టి ఆయన మరి ఆ పిల్లవాడికి ఏదైనా అవ్వకుండా ఉండాలి అని అనుకుంటా, నేను బ్రహ్నాము పేరు పెడదాము అని అనుకునేటప్పటికి వాడికి ఆరోగ్యం బాగుంటుంది, ఏం కాదులే ఒంగోలు వెళ్ళాం అవసరం లేదు అన్నారంట డాక్టర్. నా మాట విన్నారా. కాబట్టి మళ్ళా ప్రశాంతి బ్రహ్నాం గారు అంటే ఏమన్నా అనుకుంటారేమో అని అంటే మళ్ళీ బాగలేదండి వాడికి. మళ్ళీ 2 రోజులు ఉంచమన్నారు. కాబట్టి నేనేమన్నానంటే, నేను ఒకటి అనుకున్నాం. కాబట్టి అమ్మాయి పేరు ఏం పేరు, జన్య, జో అనేటటువంటి పేరు, జోయి అంటే జీవం అన్నమాట అనే పేరు అనుకున్నాం. కానీ 2 కలిపేసి జో బ్రెన్హామ్ అనేటటువంటి పేరుని వారు రాపించుకున్నారు. ఇంకా అది ఇంకా దానం గారు అన్నారు, పెట్టొద్దు, దానికి ఒక మీటింగ్ పెట్టి అనౌన్స్ చేస్తానన్నాడు. అది ఆయనది, ఇది నాది. కాబట్టి పిల్లరా, ఏదేమైనా ప్రభువు మంచివాడు. వాతావరణాన్నే మార్చేశాడు. ముందు ప్రశాంతి వాతావరణాన్నే మార్చేశాడు. ఆమె కోరుకున్నట్టుగా దేవుడు మేలు చేశాడు. ఆ మేలులకే ఈ కృతజ్ఞత కూడిక. అది డేవిడ్ చెప్తే బాగుండేది, తన కొడుకు గురించి లేకపోతే కూతురు గురించి కుటుంబం గురించి, కానీ అది నువ్వే చెప్పేసే అన్నారు. కాబట్టి ఈ చిన్న విషయాన్ని నేను మీ ముందుకు తీసుకొచ్చాను.
ప్రభు నామానికే మహిమ కలుగును గాక. తిరిగి ఈ సమయాన్ని నేను దైవ సేవకులకు అప్పగిస్తున్నానండి. బ్రదర్, గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవెన వెంబడి దీవెన. నిజముగా దేవుడు తన సేవకుని పక్షంగా చేసే మేలులు ఎన్నో ఉన్నాయి. ఆమేన్, హల్లెలూయా. నేనెందుకని నీ సొత్తుగా మారి తిని, యేసయ్యా నీ రక్తము చే కడగబడినందున అనే పాటను పాడుతూ మరి మొదటగా దేవునామాన్ని కనపరుచుకుందాం. హల్లెలూయా. నేనెందుకని నీ సొత్తుగా మారి తిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున నేనెందుకని నీ సొత్తుగా మారి తిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో ఆశించునుగా హృదయ సీమ. నీ అనాది ప్రణాళికలో ఆశించునుగా హృదయ సీమ. నీ పరిచర్యను హృదయించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. నీ పరిచర్యను హృదయించుటే నా నియమమాయనే. నీ సన్నిధిలో నీ పొందుకోరి నీ స్నేహితుడానైతిని. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓ నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారి తిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున నీ శ్రమలలో పాలవుతున్నయే నా దర్శనమాయనే. నా తనువంతున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. నీ శ్రమలలో పాలవుతున్నయే
హర్షించెను నా హృదయ సీమ. హల్లెలూయా. సభలో దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా. మరి జానయ్య గారి యొక్క హృదయ వాంఛను దేవుడు తీర్చాడు. అది దేవుని యొక్క ప్రణాళికను బట్టి. హల్లెలూయా. కేవలము ముందు నిర్ణయమును బట్టి దేవుడు తన సేవకుడి కుటుంబాన్ని హెచ్చిస్తూ వస్తున్నాడు. ఒక రోజున దావీదు అంటున్నాడు, ఒక గొప్ప రాజుగా మారిన తర్వాత ఒక రోజున ఆ దేవదారు మ్రాణులతో కట్టిన ఆ మందిరంలో తను పండుకుని ఆలోచిస్తూ, ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను ఏదో కొన్ని మందలను మేపుకునే నన్ను ఇంత గొప్ప రాజ్యాది నేతగా ఇశ్రాయేలుల యొక్క రాజుగా నన్ను మార్చాడే. ఆయన అంటున్నాడు, ఆ మాట నాకు చాలా ఇష్టం. నేను ఏ పాటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. నిజంగా మరి పాస్టర్ గారు ఏ పాటి వాడు, కానీ ఎంతగా దేవుడు హెచ్చించుటకు అనేకమైన కార్యాలు పాస్టర్ గారి జీవితంలో. మరి బిడ్డలు ఈ రోజున కలగటం అనేది ఒక ఆశీర్వాదం అండి. ఇందాక చెప్పారు పాస్టర్ గారు, నీ పిల్లల పిల్లలను చూచెదవు. ఎవరికి ఉంటుంది ఈ రోజు నా భాగ్యం? పిల్లలంటేనే ఈరోజు వద్దనే వాళ్ళు చాలా మంది కనపడుతున్నారు. కానీ దేవుని యొక్క కృపల నుండి వచ్చే సంతానము బహుగా ఆశీర్వదించబడుతుంది. ఈరోజు మరి మీ ఎదుట ఒక చిన్న అంశాన్ని మరి పంచుకోవటానికి మునుపుగా మరి నన్ను ప్రేమతో ఆహ్వానించిన మరి సేవకులు ఎంతో ప్రయాసపడి ప్రాంతాన్ని అభివృద్ధిలోనికి తీసుకొచ్చిన మరి జానయ్య గారికి, అలాగే పాస్టర్ దానవయ్య గారికి, అలాగే పాస్టర్ గారు అబ్బాయి గారికి, మరి మరొక పాస్టర్ గారికి, ఇక్కడ సేవకులు ఎవరైతే ఉన్నారో మరి వారందరికీ, పాస్టమ్మ గారికి, మరి సంఘమైన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనములు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యమును మొదటగా చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనములో నుండి 29వ వచనం వరకు ఉన్న వాక్యమును నేను చదువుతున్నాను. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. దేవుడు తన మాటలను దీవించునుగాక. చదవబడిన తన పరిశుద్ధ లేఖనమునకు ప్రభువైన యేసుక్రీస్తు తన ఆశీర్వాదములను జతపరచుదురుగాక. మహాపరిశుద్ధుడా, మహాగణుడానికి స్తోత్రాలు, వందనాలు. ఈ ప్రశస్తమైన ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువా, అల్పుడను అయోగ్యుడనని నన్ను మీరు ఎన్నుకొని ఏర్పాటు చేసుకుని నిశ్చిత ప్రకారం వాడుకుంటున్నందుకు నీకు స్తోత్రాలు. ఈ దినమున ప్రభువా, ఈ యొక్క చక్కటి సహవాసములో
ప్రభువా, నన్ను నిలబెట్టినందుకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. మరి పాస్టర్ జాన్ గారిని బట్టి ప్రభువా, ఇదిగో తండ్రి, ఇక్కడున్న సంఘమును బట్టి నీకు వందనాలు. ఈ కృతజ్ఞత కూడికలో కూడుకున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించమని మొట్టమొదటిగా మీరు ఉన్నందుకు నీకు వందనాలు. నీ ఆత్మతో ప్రభువా ప్రతి ఒక్కరిని బలపరచమని. మీరు మాట్లాడితేనే ప్రభువా ఏదైనా కార్యం జరుగుద్ది. ఒక మనుషుడు మాట్లాడడం వల్ల ఏ ప్రయోజనం లేదు నాయన. అది మనుషుడు మాటగానే ఉంటుంది, కానీ అది ఎన్నడూ నీ మాటగా ఉండలేదు. నీ మాటగా ఎన్నడైతే ఉంటుందో అప్పుడు సమస్త కార్యములు జరుగుతాయి. కనుక నీవే మా మధ్య సహవాసము చేయమని. నిజముగా నాకు ఏమి రాదు, నాకేం తెలియదు నాయన, కానీ మీరు వచ్చి మాట్లాడితే నీ బిడ్డలందరికీ ఏదో గొప్ప ప్రత్యక్షత కలగబోతుంది. ఆ గొప్ప హృదయవాంఛను వారు తృప్తి నొందుదురుగాక. ప్రభువును దాచి ఉంచిన మేలుతో వారిని దీవించమని, ఘనత మహిమ ప్రభావాలు మీరొకరి పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన వందనములు. మరి పాస్టర్ గారి వాళ్ళ యొక్క పెద్దమ్మాయి గారి పేరు ప్రశాంతి సిస్టర్ గారిని బట్టి, ప్రశాంతి మరియు డేవిడ్ వారి కుటుంబమును బట్టి వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు ఒక కృతజ్ఞత. ఎందుకు? దేవుడు ఒక సంతానమును ఇచ్చినందులకు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నా అంశము చదవబడిన వాక్యంలో నుంచి వాగ్దాన వారసత్వము, లేక వాగ్దానముతో కూడిన వారసత్వము. హల్లెలూయా. వారసత్వం అనేది చాలా మంది నోట మనం వింటా ఉంటాం. ఏమంటే మా వారసుడు, మరి ఏంటనుకుంటున్నారు అని అంటారు. నిజమే, వాడు వారసుడే, కానీ దేనికి వారసుడు ఎవరికి తెలియదు. నిజమేనంటారా? బ్యాందీ బాటిల్కి వారసుడో, కళ్ళు పాకకు వారసుడో, వ్యభిచార గృహానికి వారసుడో, దొంగల ముఠా నాయకుడికి వారసుడో మాట్లాడచ్చు. ఏవో వారు చెప్పినట్టుగా వాడు వారసుడే, కానీ వాక్య ప్రకారము ఒక వారసత్వం ఉంది. అది దేనితో కూడిన వారసత్వం అంటే వాగ్దానముతో కూడిన వారసత్వం. పాస్టర్ గారు ఇందాక సాక్షులు చెప్పారు, 23 సంవత్సరాలు అంటే 22 సంవత్సరాల తరువాత వారి తల్లిదండ్రులకు పుట్టిన వాగ్దాన సంతానం. ఏ సంతానమా? వాగ్దాన సంతానం అంటే ఏదో కాదు, కానీ వాక్యపు సంతానం. అంటే వాక్యమే కుమారుడుగా రావటం, లేక వాక్యమే శరీరమును ధరించుకోవటం. వాగ్దానముతో కూడిన వారసత్వం ఎల్లప్పుడూ కూడా క్రీస్తును మహిమపరుస్తుంది. ఈరోజు ఈ కృతజ్ఞత ఎవరిని మహిమపరచడానికి? కేవలము ఎవరి నుండి వాగ్దానమును ఒక వారసత్వంగా ప్రశాంతి డేవిడ్లు పొందుకున్నారో ఆయనకు కృతజ్ఞత. ప్రజలో దేవునామానికి మహిమ కలుగును గాక. చూడండి, అబ్రహామును మనం ఒకసారి చూద్దాం. ఆదికాండము 17వ అధ్యాయంలోనికి వెళ్ళినప్పుడు అబ్రహాము యొక్క వయసు అక్కడ 99 సంవత్సరాలు. ఈ 99 సంవత్సరాల వయసులో దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. అతనిని 75 సంవత్సరాల వయసులో బయటికి పిలిచాడు. ఎక్కడి నుంచి? ఒక అన్యత్వంలో నుంచి, ఒక విగ్రహారాధనలో నుంచి,
ఒక దేవుడు లేని చోటులో నుండి దేవుడు గల చోటులోనికి వేరు చేయబడ్డాడు అబ్రాము. అబ్రాము అంటే ఏమీ లేనివాడు, వాగ్దానమే లేనివాడు, ఏదో తెరాగు వారసత్వంగా వెళ్ళిపోతున్నాడు అంతే. కానీ దేవుని యొక్క వారసత్వానికి ఆ అబ్రాము దేవుడు ముందుగానే ఎంచుకున్నాడు. ఆ ప్రణాళికలో గొప్ప మర్మము దాచబడింది. ఆ అన్నదమ్ములైనటువంటి పిల్లలకి సంతానం కలిగారు. లోతు అనేటువంటి కుర్రాడు అబ్రాము తాలూకా హారానుకు పుట్టాడు, అవునా? మిగతా వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు, కానీ అబ్రాముకి మాత్రమే, షారాయికి మాత్రమే పిల్లలు లేరు. వాళ్ళ వెలితి, వాళ్ళ యొక్క కోరిక, వాళ్ళ యొక్క ఆనందము, వాళ్ళ యొక్క సంతోషం అంతా కూడా పిల్లలుంటే బాగుంటుంది అని. ఇందా పాస్ గారు అన్నారు 6 డజన్ చాలు అన్నాడు. అయితే దేవుడు ఆ యాకోబుని డజన్ మందిగా మార్చాడు, అవునా? మాట్లాడరేంటండి? నేను నిన్న ఒక ఉగ్రవాదిని గురించి చదువుతున్నా. ఒబామా లాడెన్ అండి, బిన్ లాడెన్. అతని గురించి చదువుతుంటే వాళ్ళ యొక్క గృహంలో, వాళ్ళ ఇంట్లో అతను 17వ సంతానం అంట. రమేష్ బెద్రో ఎన్ని? నెంబర్ 17. అరబ్ దేశంలో పుట్టాడు, కానీ ప్రపంచ దేశాన్ని వణికించేశాడు. ఒక వారసత్వంగా వచ్చాడు, కానీ ఎవరు మెచ్చుకోలా. అందరూ అతన్ని తిట్టారు, దిక్కుమాలను చావు తెచ్చాడు. సమాధి కూడా అందరిలాగా చేయక జల సమాధి చేశారు అతన్ని. 17వ వ్యక్తి. అంటే మన పుట్టుక కేవలముగా ఉండక దాని ముగింపు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇవాళ చాలా మంది పిల్లల కోసం ప్రార్థన చేస్తామంటారు. దేవుడు పిల్లలు ఎత్తాడు, వీళ్ళ బండగేసి బాతారు. ఏ బండగేసి బాధమని వాక్యం చెప్తుందంటే, వాక్యం అనే బండ ఆయనే క్రీస్తు అయి ఉన్నాడు. అంటే క్రీస్తులో పెంచండి. మనమేంటో ఎక్కడ పడితే అక్కడ పెంచుతున్నాం, అందుకని ఎలా పడితే వాళ్ళ తయారవుతున్నారు. నిజంగా ఇక్కడ మరి ఎంతమంది పిల్లల చేతి ఈ యొక్క సన్నిధంతా నిండిపోవాలి? ఏరా పిల్లలు, ఇక అది మీకే తెలియాలా. దేవునామానికి మహిమ కలుగును గాక. కనుక మన పిల్లలను పెంచడమే దేవుడు కోరుకునే ఒక బాధ్యత, లేక మనకు ఇచ్చిన ఒక బాధ్యత తల్లిదండ్రులుగా పెంచుట. ఎలా పెంచాలి మనం పిల్లల్ని? ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. ఇక్కడ అబ్రహాముకు పిల్లలు లేరు. పిల్లలు ఉన్నవాడు చూస్తే ఇతనికి బాధేసేది. అందుకని లోతును తెచ్చుకుని పెంచుకుంటున్నాడు. లోతును కూడా తెచ్చుకున్నాడు. ఎందుకంటే అతని కళ్ళ ముందు పుట్టిన కుర్రాడు. అతను అంటే చాలా ఇష్టం, అవునా కాదండి? మా ఇంట్లో కూడా మా పక్కింటి అమ్మాయి పుట్టిన కొన్ని రోజులకి మా ఇంటికి తీసుకొచ్చేసారు. ఇక రోజు తీసుకురావడం, తీసుకెళ్ళడం, పెళ్ళి అయిపోయినా తీసుకెళ్ళటం. అంటే ఆ పిల్ల మీద ఒక అభిమానం. ఇంకా అమ్మాయి లేకపోతే ఇక లేనట్టుగా ఒక ఫీలింగ్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇష్టపడ్డాను బట్టి. అలాగే అబ్రాహాము కూడా లోతును ఏం చేశాడు? ఇష్టపడ్డాడు. అందుకని దేవుడు చెప్పకపోయినను లోతును కూడా పట్టుకుని వచ్చాడు. కానీ అతని వల్ల సమస్యలు ఏర్పడ్డాయి. ఎంతమందికి అర్థమవుతున్నాయి? దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే వాగ్దానముతో కూడినటువంటి వారసత్వాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడని అబ్రాహామునకు మొదటగా తెలపబడింది.
ఆదికాండం 12వ అధ్యాయంలో నీవు వేరై నీవు ఈ నదిని దాటి నువ్వు యువతలకు వస్తే నేను నీకు చూపించబో దేశమును పాలు తేనెలు ప్రవహించు దేశముగా మార్చి నీకు నీ సంతానమునకు వాగ్దానముగా ఇస్తానన్నాడు. అబ్రహాము దానిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఎంతమందికి ఇష్టంగా ఉంది? హల్లెలూయా. అయితే 75 సంవత్సరాల వయసులో అబ్రహాం పిలువబడ్డాడు, కానీ పిల్లలు లేరు. 17వ అధ్యాయం మొట్టమొదటి వచ్చిన మీరు చదవండి. అబ్రాహాము యొక్క వయసు అక్కడ చెప్పబడుతుంది. అబ్రాహామునకు 99 ఏండ్ల వాడైనప్పుడు అంట. హల్లెలూయా. అప్పటి వరకు దర్శనములో మాట్లాడుతున్నాడు, దర్శనమిచ్చి మాట్లాడుతున్నాడు. 17వ అధ్యాయములో ప్రత్యక్షమయ్యాడు. ఎవరు? వాక్య రూపములో ఉన్న ఆ క్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. మాట్లాడరేంటండి? ప్రత్యక్షమవటం అంటే అప్పటి వరకు వింటున్న ఆ స్వరము కనుల ఎదుటకు వచ్చింది. ఈ 25 సంవత్సరాలు అబ్రాహామును ఏం చేశాడు? ఆయన తాను ఇవ్వబోయే వాగ్దానమునకు ఇతను నిలబడగలుగుతాడా లేదా? ఆ అబ్రాహామునకు పరీక్షలు జరిగాయి. హల్లెలూయా. అవునండి, మనకు కూడా పరీక్షలు ఉంటాయా? ఉంటాయి. ప్రతి పరీక్ష ఒక శోధన. ప్రతి శోధనను శ్రమల గుండా జయించకుండా మనం ముందుకు వెళితే గొప్ప బహుమానాన్ని మనం పొందుకోబోతున్నాం. ప్రజలా, అబ్రాహాము 25 సంవత్సరాలు పరీక్షించబడ్డాడు. ఇప్పుడు 99 సంవత్సరాలంట. అబ్రాహాముకి శారాకి వయసు తేడా ఎంత? 10 సంవత్సరాలు. మరి ఈయన గారు 99 అంటే ఆమె గారికి ఎంత వయసు? ఎంత అంటే 89 సంవత్సరాలు. ఆవిడ గారికి ఏంటో 90, ఈయనకేంటో 100. అంటే విశ్వాసంలో 100% పాస్ అయ్యాడు అబ్రాహాం. 100%. తన జీవితం అంతా దేవుడు శోధించినప్పుడు హల్లెలూయా అబ్రహాములో ఏం కనబడిందంటే వాగ్దానముతో కూడిన ఆ వారసుని ఇవ్వటానికి సమయం ఆసన్నమైంది. ఇప్పుడు 100 ఏండ్ల వాడయ్యాడు. 99 సంవత్సరాలకి వాక్యం అతని ఎదుట ప్రత్యక్షమైంది. మనం కూడా ఇప్పుడు దేవుని యొక్క రాకడ ప్రత్యక్షతలోనికి మనం వెళ్ళాలా? మాట్లాడరేంటండి? సంఘం ఇప్పుడు శ్రమలతో కూడిన ప్రయాణం చేయాలా? ఈ వర్తమానముతో పాటు ఆమేన్ వింటూ 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 ఒకరోజు ఏది వింటున్నామో అది ప్రత్యక్షము కాబోతుంది. ఎలాగా? అబ్రహాములో ఏం జరిగిందో దేవుని ప్రతి కుమారుడి యొక్క జీవితంలో అదే జరుగుద్ది. ఎందుకంటే యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నారు. ఆయన విధి విధానాలు ఏం మార్చుకోడు. అది పురాతన కాలమైనా ఆధునిక కాలమైనా ఏ కాలమైనా సరే ఆయన మార్చుకోడు. ఆయన ఎప్పుడు ఒకలాగానే ఉంటాడు. అందుకనే మారని దేవుడు. ఆమేన్. అబ్రహాముకి ఇప్పుడు ఏమొచ్చింది? ఇప్పుడు సమయము వచ్చింది. దేనికి? వాగ్దానము చేయబడిన వారసత్వాన్ని అతను పొందుకోవడానికి. అంటే ఇప్పుడు తనకు ఇవ్వబడే వారసత్వం లేక వారసుడు ఎలాంటి వాడవుతాడు? ఇప్పుడు అతను ఎవరై ఉన్నాడు? ఇప్పుడు వాగ్దానమే వారసుడిగా రాబోతున్నాడు. ఎంతమందికి అర్థమైంది? బయట ఉన్న వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. మంచిది. గాడ్ బ్లెస్ యూ.
అబ్రహాము యొక్క నిజమైన సంతానం ఎవరో చెబుతారా? యేసుక్రీస్తే అబ్రహాము యొక్క వాగ్దాన సంతానమై ఉన్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము అపోస్తలుడైనటువంటి పౌలు గలతీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 16వ వచనం, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానమునకును సంతానములకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. సంతానములకు అంట్లా ఏమంటాడు? ఇంకా నీ సంతానమునకు. ఆమేన్. ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై కూడా ఆరని దీపమై దీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై చేశావు పండుగ వెలిగావు నిండుగా, చేశావు పండుగ వెలిగావు నిండుగా, నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు, సుడి గాలిలో నైనా నది వానలో నైనా ఆరిపోతులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. దేవుడు దేన్ని వెలిగించాడంట? ఆరిపోయే దీపమా, ఆరని దీపమా? మన దీపాలన్నీ మాట్లాడండి. నిజంగా మీరు ఆరిపోయే దీపాలైనా, ఆరని దీపాలా? ఆరని దీపాలంటే నిత్యత్వములో నిత్యుడైన దేవునితో సదాకాలం ఉండే జీవితాలు. ఆ పట్టణానికి ఆయనే దీపం. అవునా? ఆయన ఎదురు నిలబడే ప్రతి ఒక్కరూ దీపాలే. దావీదు కొరకు ఒక దీపాన్ని ఉంచానని దేవుడు చెప్పడం లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు ఆ దీపము? క్రీస్తే. లోకమునకు దీపము వెలుగు ఎవరు? నేనే అని ఆయన చెప్పలేదు. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. ఇప్పుడు పౌలు కొరింథీ పత్రికలో మాట్లాడుతున్నాడు. గలతీ రాసిన పత్రికలో సంతానములకు అని చెప్పక నీ సంతానమునకు అనెను. ఆమేన్. ఆ సంతానము క్రీస్తు. ఒకసారి ఆదికాండము 3వ అధ్యాయంలోనికి మనం వెళదాం. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ బైబిల్ వెనక తీయండి ఒకసారి. ఆదికాండము 3వ అధ్యాయము 14వ వచనం. సర్పముతో దేవుడు అంటున్నాడు, నీవు దీనిని చేసినందున పశువులన్నిటిలోను భూజంతువులన్నిటిలోను నీవు శపించబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు, నీవు బ్రతుకు దినములన్నీ
మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసెదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమి మీద కొట్టుదు అని చెప్పాను. హల్లెలూయా. ఎవరి వాగ్దాన సంతానము, ఎవరి వాక్య రూపమైన సంతానము, ఏదేనులో వాగ్దానము చేసిన సంతానం ఎవరు? క్రీస్తే కాదా? ఏదేనులోనే ఏం చెప్తున్నాడు ఆయన? నేను ఒక సంతానమును అనుగ్రహిస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? సర్ప సంతానానికి మరియు స్త్రీ సంతానానికి వైరం. సర్పానికి ఏముంది? వారసత్వం. స్త్రీకి వారసత్వం. మాట్లాడుతున్నా. హల్లెలూయా. ఇక్కడ ఆదామును ఆయన తీసుకురావటం లేదు. చూడండి లైన్లోకి. ఆదామా పుట్టించాత అని అంటున్నాడా? లేదు లేదు. ఆదామును అసలు ఎక్కడ కూడా ఆయన ముందుకు తీసుకురావట్లా. కారణం, he was failed in the faith. విశ్వాసములో ఓడిపోయాడు ఆదాము. విశ్వాస పరీక్షలో నెగ్గలేకపోయాడు ఆదాము. యోబు గ్రంథంలో ఆదాము గురించి మాట్లాడుతుంది. ఆ యొక్క సంఘములకు, ఆ సమూహాలకు ఆదాము జడిసిపోయాడట. ఎంతమందికి అర్థమవుతుంది? జడుపు కలిగిన వాడిలో నుండి ఒక సంతానాన్ని ఆయన కొరకు, ఆయన నిమిత్తము ఎలా తెచ్చుకోగలుగుతాడు? వీరోచితముగా పోరాడే ఒక వ్యక్తుల నుండి ఆ సంతానాన్ని దేవుడు తన కొరకు తెచ్చుకోగలుగుతాడు. భయపడే వాళ్ళ నుండి భయం లేనిది రాగలుగుతా? మాట్లాడరా? భయపడే వాళ్ళలో నుండి భయపడేది వస్తుందా? పిరికోళ్ళ నుంచి పిరికి లేనిది వస్తుందా? అడుగుతారేంటండి? రాదు, రాలేదు. ఎందుకని? దాని స్వభావం అది. దోసకాయలోంచి బీరకాయ రమ్మంటే అట్ట వస్తుంది? బీరకాయ బీరకాయే, దోసకాయ దోసకాయే. దండకాయలోంచి బెండకాయ రమ్మంటే అట్ట వస్తుంది? అది కదా. అంటారేంటండి బాబోయ్. హల్లెలూయా. యోబు గ్రంథం ఒకసారి చదువుదాం. యోబు గ్రంథం. ఆదాము ఎలా భయపడిపోయాడో, ఎవరికి భయపడిపోయాడో చూద్దాం ఒకసారి. ముప్పై 31వ అధ్యాయం. యోబు గ్రంథము 31వ అధ్యాయం 33వ వచనం. దయచేసి బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళందరూ తెరవండి. 1 మినిట్ బ్రదర్. పేజీ నంబర్ 443, 31వ అధ్యాయము 33వ వచనం. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిసియు నేను మౌనంగా ఉండి ద్వారం దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనని ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారినగుదును. ఆదాం పరిస్థితి ఏంటంట? ఏదేం తోటలో యాక్టింగ్. ఫస్ట్ యాక్టర్ ఆదాం గారే. ఏమయ్యా ఆదామా, నువ్వు చేసింది ఏంటంటే ఒప్పుకున్నాడా? జీవించాడా? వెంటనే వేషధారితనాన్ని బయట పెట్టాడు. నేను కాదు, నువ్వు నాకు ఇచ్చిన దాంతో పోయింది ఇదంతా అన్నాడు. నిజం పలకలేదు.
ఎందుకని భయపడ్డాడంట. ఎవరు? ఆదాము. ఎవరికి? దేవునికి కాదు. ప్రైజ్ ది లార్డ్. మహాసమూహమునకు, కుటుంబాల తిరస్కారమునకు ఆదాము జడిసిపోయాడంట. పిరికోడికి పెద్ద ఖడ్గాన్ని చేతికిచ్చి శత్రువు మీదకి పోయి జయించాలంటే ఏం చేస్తాడు? ఇచ్చిన చేతిలో ఆ ఖడ్గాన్ని ఆడి మీద పడేసి, నీకు దండం పెడతా, నేను ఒకడు తేరా దొరికినట్టున్నా, నన్ను వదిలేతే నేను వెళ్ళిపోతా, ఈ కార్యక్రమాన్ని మీరు ఇంకెవడన్న చేతికి అప్పగించుకోండి అని పారిపోతాడు. పారిపోడ పిరికోడు. వాగ్దానముతో కూడిన వారసత్వాన్ని ఆమేన్ ఆ ఆదాములో నుండి తీసుకొచ్చుకోవడానికి దేవునికే ధైర్యం లేకపోయే. కానీ ఆదాము దేవునికి కుమారుడు. నా మాటలు అర్థమవుతున్నాయా? ఫాలో అవ్వగలుగుతున్నారా? ఆదాము చేతికి వారసత్వపు హక్కును ఆయన ఇవ్వటంలా, వాగ్దానముతో కూడిన వారసత్వాన్ని ఇవ్వడానికి దేవునికి ఇష్టం లేదు. ఎందుకని? ఆదాము పడిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంతమందికి అర్థమవుతుంది సార్? హల్లెలూయా. తిమోతి రాసిన మొదటి పత్రిక మరి 2వ అధ్యాయంలో పౌలు గారు ఆదాము గురించి కొంత స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలిగొనినా, సింహపు పిల్లలైనా కొదువ కలిగి ఆకలిగొనినా, నీ పిల్లలు ఆకలితో అలమటిల్తురా, నీవున్నంత వరకు నీ పిల్లలు ఆకలితో అలమటిల్తురా, నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా నా ఆలోచనాకర్తవు, నీకునగు తండ్రివి నా శాలిములాగును, నీకునగు తండ్రివి నా శాలిములాగును. హల్లెలూయా. చదవండి సార్. 13వ వచనం. 2:13. మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 10. మొదట ఆదామును, తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా? మరియు ఆదాము మోసపరచబడలేదు, కానీ స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఆమేన్. ఆదాము మోసపరచబడ్డాడు. మోసపరచబడ్డా? అతను మోసపరచబడలా, అతను జడిసిపోయాడు. ఆదాము ఏమైపోయాడు? జడిసిపోయాడు, భయపడ్డాడు. భయపడిన వాడి చేతిలోకి ఏం పెట్టలేము. ఏదైనా ధైర్యంగా ఉన్నవాడి చేతికి అప్పగిస్తారు. తొలమో పొలమో ఏదోటి చేస్తాడని. ఒక అమ్మాయిని కూడా పెళ్ళి పిరికోడికి చేస్తే ఏం చేస్తాడో వాడికి తెలియదు. అందుకని భార్యను కూడా ఎవరికి ఇవ్వాలా? రోషంతో జీవించే ఒక వ్యక్తికి ఇవ్వాలా? ఏదో ఒకటి చేసేస్తాడు. మాట్లాడరు ఏంటండి?
అంటే ఏదో ఒకటి చేసేస్తాడండి, ఏది పడితే అది చేసేస్తే కుదరదట్టగా. వాక్య ప్రకారమే చేయాలా. ఇప్పుడు ఆదాము జడిశాడా లేదా? ఎవరు చెప్తున్నారు? అది ఏబు గ్రంథంలో బయలుపరచబడింది. అది సమూహానికి భయపడిపోయాడు, జడిసిపోయాడంట. అందుకని దేవుడు అతని చేతికి అప్పగించలా. అతను విశ్వాసాన్ని కోల్పోయాడు. విశ్వాసం లేనివాడు దేవునికి ఇష్టడు కాలేడు. అందుకని పౌలు ఏమన్నాడు? విశ్వాసము అనే కార్యము దేవునికి చాలా ఇష్టమైన కార్యం. విశ్వాసము లేకుండా ఒకడు దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఆదాము ఇప్పుడు ఏదేనులో దేవునికి ఇష్టడుగా ఉన్నాడా? లేదండి. మరి ఎవరు ఇష్టడుగా ఉన్నారు? అవే మాట్లాడరే. అవ్వగారే దేవునికి ఏమయ్యింది? ఇష్టరాలయ్యింది. ఆమె మోసగించబడినప్పటికీ భయం లేనిది. మోసపోయిందంటే పిరికిది కాదు. దేవుని స్తోత్రం కలనుగా. నా మాటలు అర్థమవుతున్నాయా? ఆదాము యొక్క క్వాలిటీస్కి, ఆదాము నుండి తీయబడిన అవ్వ క్వాలిటీస్కి చాలా తేడా వచ్చేసింది. దేవుడు ఆదామును చూసి ప్రేమించలేకపోతున్నాడు. దేవుని ప్రేమ అవలో కనపడతా ఉంది. ఇప్పుడు సర్పం వైపు తిరిగాడు ఆయన. ఆదికాండం 3వ అధ్యాయంలో నీ సంతానానికి, సర్పమా నీ సంతానానికి, ఆదామా నీ సంతానానికి అని చెప్పట్లేదు ఆయన. హల్లెలూయా. మీరు గమనించాల్సినటువంటి విషయము, మర్మం ఏంటి? ఇప్పుడు ఆమె సంతానము ఆయన సంతానం కాదు. హల్లెలూయా. ఇప్పుడు ప్రశాంతమ్మ సంతానం. మాట్లాడరే. కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. దేవునామాన్ని మేమిగలను గాక. వాగ్దానముతో కూడిన హక్కు, వారసుడు. ఎవరు తీసుకొస్తారంట? ఆదామా. మాట్లాడండి. ఆదామా, అవ్వలో ఏముంది? ఇప్పుడు వాగ్దానముతో కూడిన వారసత్వం. దేవుడు దాన్ని ప్రకటిస్తున్నాడు అక్కడ. నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము. గ్లోరీ. పొండి బయటగా అన్నాడు అక్కడ. ఇంకా ఆదాము హవ్వలను ఇద్దరిని గెంటేశాడు. వాళ్ళు బయటకు వచ్చేసారు. తర్వాత వాళ్ళకి పిల్లలు కలిగారు. అవునా? మాట్లాడండి బాబోయ్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు బయటకు వచ్చేసి వాళ్ళ జీవితం జీవిస్తేస్తున్నారు. ఇలా జీవించకుండా వచ్చిన తర్వాత ఒక రోజున తెరాహుకి ఒక కుమారుడు కలిగాడు. తెరాహుకి ఒక కుమారుడు కలిగాడు. అతనికి ఏమని పేరు పెట్టాడు ఆయన? అబ్రామ్. పవర్ లేని కింగు, శక్తి లేని రాజు, మహిమ లేని వాడు. ఆమేన్. కానీ 17వ అధ్యాయంలోనికి ఒక ఆయన ప్రత్యక్షమై నీ పేరు అబ్రాము కాదు అబ్రహాముగా మారుస్తున్నానన్నాడు. రాజ సంతానం. రాజ సంతానం ఎక్కడి నుంచి వస్తుంది? ఒక రాయల్ సీడ్లో నుండి. ఇప్పుడు అబ్రహాములో ఏం పెట్టాడు ఆయన? ఒక రాజ సంతానమైన విత్తనాన్ని పెట్టాడు ఆయన. ఆ విత్తనాన్ని ఎక్కడ వాగ్దానం చేశాడు ఆయన? ఏదెనులో. ఎవరికి వాగ్దానం చేశాడు ఆయన? స్త్రీకి. అర్థమవుతుందా? ఆయన ఇప్పుడు ఎలా రావాలా? ఆదాము సంతానం వస్తాడా? అవ సంతానం వస్తాడా? ఐ మీన్ పురుషుని నుండి వస్తున్నాడా? స్త్రీ నుండి వస్తున్నాడా? మాట్లాడాలి, మాట్లాడాలి, మాట్లాడాలి. అమ్మ, మన బ్యాక్ బెంచ్ అందరూ బాగున్నారుగా అక్కడ. వెనకాల కూర్చున్న వాళ్ళందరూ వాళ్ళు అనుకుంటారు ఆ లోపల ఉన్న వాళ్ళకి అదంతా
బయట ఉన్న మనం ఎట్టయినా అటు చూసుకోవచ్చు అనుకుంటున్నారు. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? చేతులెత్తి చూపించండి ఒకసారి. ఆ రోడ్డు మీదకి వెళ్ళిపోయింది వరుస. సభలు కూడా దేవునామాన్ని మహిమపడదాం. హల్లెలూయా. ఏ సంతానం వాగ్దానం చేయబడింది? ఇప్పుడు పురుషునిలో నుండి వచ్చే సంతానమా, స్త్రీ నుండి వచ్చే సంతానమా? అంతే కదా? అంటే స్త్రీ నుండి ఒక సంతానం వస్తుందా? రాదుగా. హౌ ఇట్ పాసిబుల్? వితౌట్ మేల్ కాంటాక్ట్ హౌ కెన్ ఫీమేల్ డెలివర్ ఏ బాయ్ ఆర్ బేబీ? స్త్రీ నుండి ఒక సంతానం రాగలుగుద్దా అంటే రాదు. ఎప్పటి వరకు? ఒక మేల్ కాంటాక్ట్ జరిగే వరకు కన్సీవింగ్, ప్రసవం అనేది జరగదు. అంటే విత్తనం అనేది ఎక్కడుంది ఇప్పుడు? పురుషుల్లో. మరి ఆదాములో ఆయన ఏం చెప్పట్లేదే. ఆదాం ఎవరంట? దేవునికి కుమారుడు కదా. మరి ఆదాం కుమారుడుగా మరి ఆయన రావాలి కదా. ఆయన ఆదాము యొక్క కుమారుడుగా రాలా, ఆయన రెండవ ఆదాముగా వచ్చాడు. దానికి చాలా తేడా ఉంది. ఆదాములో నుండి కాక ఆయన ఇప్పుడు ఎక్కడి నుంచి రావాలనుకుంటున్నాడు? స్త్రీ నుండి రావాలనుకుంటున్నాడు. కానీ స్త్రీ నుండి ఆయన పుట్టగలుగుతాడా? కానీ సర్పాన్ని చెప్తున్నాడు, అయ్ నీ సంతానానికి, స్త్రీ సంతానానికి, అంటే ఆమె సంతానానికి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అది అవ్వ సంతానం అని చెప్పలేదు. చూడండి అక్కడ మీరు బైబిల్ చదవండి క్లియర్గా. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆమె సంతానమునకు అని రాయబడింది. ఆమె అవ్వ కాదు, ఆమె అవ్వను పోలిన మరొక అవ్వ. యెషయా గ్రంథము లో ప్రవచించబడిన ప్రవచన వాక్యము ఆమె ఉంది. ఆమె ఒక కుమారుడును కనును, ఆయనకు హల్లెలూయా ఆయన భుజాల మీద. మాట్లాడతలేదేంటి అసలు? ఏ భారం పెట్టేశాడంట? ఏ రాజ్య భారము? ఆదాము కోల్పోయిన, ఆదాము పోగొట్టుకొనిన, ఆదాము అమ్మేసిన, ఆదాము అప్పగించేసిన హక్కు పత్రము యొక్క దేవుని రాజ్యాన్ని అంతటిని ఆయన భుజాల మీద పెట్టాడంట. ఎవరి భుజాల మీద? ఆమె నుండి వచ్చుచున్న ఆ కుమారుడి యొక్క భుజాల మీద. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఆమె ప్రసవించాలని చెబుతుంది. ఆమె ఒక కుమారుడును తీసుకొస్తుందని చెబుతుంది. అంతేనా? ఆదాము పోగొట్టుకున్న ఆ స్థితి ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు స్త్రీలోకి వచ్చింది. స్త్రీ గర్భవతి అవుద్ది. ఏదేనులో నుండి దిగివచ్చుచున్న ఆ వాక్యం యొక్క శక్తి, రూపాంతరపరిచే దేవుని శక్తి ఆమె కమ్ముకున్నప్పుడు ఆమేన్, అక్కడ హవ్వ ఒక శరీరాన్ని ఆమె తీసుకొస్తుంది. అంటే ఒక వాగ్దానంతో కూడిన వారసత్వాన్ని, వారసుని ఆమె శరీరధారుడిగా తీసుకొస్తుంది. కానీ అవ్వ పడిపోయింది. అవ్వ మోసగించబడింది, అపరాధములో పడింది. అపరాధం యొక్క ఆనవాలే మరణం. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు దాని గురించి మాట్లాడుతున్నాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో, మీ అపరాధముల చేత పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. హల్లెలూయా. చావు ఎట్టొచ్చింది ఇప్పుడు? అపరాధాలు, పాపముల చేత. అవునా? ఇప్పుడు మరణమునకు కారకుడు ఎవరు? ఇప్పుడు అవే. దానికి సహాయ సహకారాలు అందించింది ఆదాం గారే.
దేవుడు ఆ కార్యాన్ని మెచ్చలేదు. చూడండి, ఆ మొదటి తల్లిదండ్రులను దేవుడు మెచ్చుకోలేదు. వారికి తీర్పు తీర్చి బయటికి పంపేశాడు. కానీ వాగ్దానం వెంబడిస్తుంది, అనగా వాక్యం వారిని వెంబడిస్తుంది. ప్రజలో వారు బయటకు వచ్చేసిన తర్వాత అలా వాగ్దానం వెళ్ళిపోయింది. ఇదిగో కల్దీలు పట్టణంలో ఉన్న ఒకరిని పట్టుకుంది, వేరు చేస్తుంది. ఇప్పుడు ఏదేని యొక్క ఆరాధన నుంచి వారిని బయటికి వేరు చేసింది. పడిపోయిన ఆరాధన నుంచి వారిని వేరు చేసింది. దేవుడు లేని ఆరాధనలో నుంచి ఒక దేవుడు వారి కొరకు దిగొచ్చి అబ్రహామును ఏం చేశాడు? వేరు చేసి పారేసి. అబ్రహాంతో చెప్పాడు, నువ్వు బయటకు వచ్చేస్తే నేను నీకు రాజ్యం ఇచ్చేస్తానన్నాడు. రాజ్యం అంటే ఏ రాజ్యం అనుకున్నాడు అబ్రహాం గారు? కల్దీల పట్టణంలో భూ సంబంధమైన రాజ్యం అనుకున్నాడు. కానీ వేరైన తర్వాత పరలోక సంబంధమైన పునాదులు కలిగిన పట్టణాన్ని కోరుకున్నాడని రాయబడింది. పరలోక సంబంధమైన రాజ్యము ఎవరిది? ఆ కుమారుడిది. ఏ కుమారుడిది? ఆమెలో నుండి వచ్చు కుమారుడిది. ఆమె ఎలా ఒక కుమారుడిని తీసుకొస్తుంది? బై ఫెయిత్, విశ్వాసమును బట్టి ఆమె ఒక కుమారుడును తీసుకొస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఆ విశ్వాసిని ఎవరు తీసుకురావాలి? ఇప్పుడు అబ్రహాము తీసుకురావాలి. నా మాటలు అర్థమైనయా? ఏ విశ్వాసి బట్టికి రావాలి ఇప్పుడు? ఆమె ఒక విశ్వాసి అయి ఉండాలి. ఆమె ఎవరు? ఈ రాజ్యభారాన్ని ఎవరు కలిగి ఉన్నారో, పునాదులు కలిగిన పట్టణానికి వారసుడు ఎవడో, ఆ మెల్కీసెదెకు, ఆ షాలేము రాజు ఎవరై ఉన్నాడో అతను ఎలా రావాలా? బై ఫెయిత్, విశ్వాసముతో రావాలి. ఇప్పుడు ఆమె ఏమై ఉండాలి? అక్కడ ఒక విశ్వాసం అయి ఉండాలా? ఎలాంటి విశ్వాసం అయి ఉండాలంటే ఇప్పుడు అక్కడ నమూనా అబ్రహాము అయి ఉన్నాడు. చెప్పలు కొట్టొచ్చా? ఈమెను పట్టుకొచ్చే విశ్వాసము అబ్రహాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? నిజంగా చెప్పండి. అలసిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? మత్తయి సువార్త 1వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చూద్దామా? అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు ఎవరంట? అబ్రహాం కుమారుడు అని రాయబడింది. అతను ఎలా అవుతాడంట? కుమారుడైన దావీదులాగా. అతను మీద ఏముంది? రాజ్యభారం. ఇశ్రాయేలు యొక్క రాజ్యభారం ఉంది. ఎవరి మీద? దావీదు మీద. ఇప్పుడు అబ్రహాము కుమారుడు ఎలా మారబోతున్నాడు? దావీదులాగా. ఆ గుడ్డి భర్తమయ్యి ఏమని కేకేస్తున్నాడు? దావీదు కుమారుడా, నజరేయుడైన యేసు అని కేకలేసేపాటికి ఎరీకో గోడలు దాటుకుని వెళ్ళిపోతున్న యేసు ఆగిపోయాడంట. ప్రవక్తన్నాడు, ఎందుకు యేసు అక్కడ అంత గోలలో అంత శబ్దములో నిశ్శబ్దంగా ఆగిపోయాడంటే భర్తమయ్య ఒక ప్రత్యక్షతతో కూడి మాట్లాడాడంటున్నాడు ప్రవక్త. ఏంటో ప్రత్యక్షత? హల్లెలూయా. దావీదు కుమారుడు అనే మాట 1000 ఏళ్ల పాలనలో జరిగే కార్యాన్ని మొదటి రాకడలోనే గుడ్డివాడు చూచి మాట్లాడాడన్నాడు. సంగమా, ఈ
మధ్యాహ్నం నీకేముండాలా? ప్లేట్ నిండా 4 మొక్కలు, ఇటు పోతే అటు పోయే చారు. మాట్లాడరే ఉంటే చాలు మనకే. అది కానీ అట్టిగా పోతే పెద్ద గొడవేక. ఉడకలేదని ఒకడు, ఉడికిందని ఒకడు, పడిందని ఒకడు. మాట్లాడండి. ఈ దినాన మనకేం కావాలి? ఆ నిత్య జీవపు తునక. ఏ తునక కావాలా? ఎంతమంది కావాలది? నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దానము నీలో చేర్చినావు. వాగ్దానము చేసినావు. వాగ్దానము నీలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇల్లలో, ఎవరు లేరు నాకు ఇల్లలో. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఎవరు వంశావళి అంట? గట్టి చెప్పొచ్చుగా. మా పెద్దలు కొంతమంది ఇట్టగే ఉన్నారు, గట్టి చెప్పమన్నారు అంటున్నారు. సొమ్మేం పోయిందో. ఏ వంశావళి? గట్టిగా చెప్పొచ్చండి. ఆదికాండం 5వ అధ్యాయంలో ఏ వంశావళి? నా ఎగ్జోతం ఏంటంటగా? ఆదికాండం 5వ అధ్యాయంలో ఏ వంశావళి? ఆదాము వంశావళి. క్రీస్తు ఆదాము వంశావళి కాదు. కానీ ఆదాము నుండి వచ్చుచున్న ఒక విత్తనం అది. విశ్వాసముతో కూడిన రాజ సంతానము యొక్క విత్తనం అది. ఇట్ వాస్ క్యారింగ్ అవుట్. అది అలాగన తీసుకురాబడతా ఉంది. అవునా? హల్లెలూయా. చూడండి, అబ్రహాము ముందు వంశావళులు ఉన్నాయి. ఆదికాండం 4వ అధ్యాయంలో ఒక వంశావళి గ్రంథం ఉంది. ఎవరి గ్రంథం అది? అయ్యి బాబా, కయ్యను బాబు వంశావళిది. 7 వంశావళి గ్రంథం రాసుకోక మునిపే వాడు వంశావళి గ్రంథం వాడు రాసేసుకున్నాడు. ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యనుకి ఎవరు పుట్టాడు? హానోకు. ఆదాము నుండి 7వ వాడుగా రాబోతున్న హానోకు పేరు ముందే కయ్యను బాబు వాళ్ళ పెద్ద అబ్బాయికి పెట్టేశాడు. మాట్లాడతలేదు, చూసావా? ఇవాళ చాలా మంది విశ్వాసులకి కయ్యను వాళ్ళ పెద్ద అబ్బాయి పేరు ఎరేదు యొక్క కుమారుడి పేరు అంటే ఆదాము నుండి 7వ వాడైన హానోకు ఒక్కడనుకునే మహానుభావులు కూడా ఈ రోజున లేకపోలే. అందుకని ఈ రోజున బైబిల్ కన్ఫ్యూజ్ అయిపోతుంది అందరికీ. మాట్లాడండి.
హల్లెలూయా. యాకోబు రాస్తున్నాడు, ఆదాము నుండి 7వ వాడైన హానోకు. కానీ హానోకు అని పేరు ఎక్కడుంది? ఆదికాండం 5లో ఉంది. అవునా? కాదు, 4వ అధ్యాయంలోనే ఉంది. ఎవరబ్బాయి? హానోకు అని ఊరు కట్టేశాడంట. ఒక ఊరే కట్టేశాడంట పేరు మీద. దేవుని స్తోత్రం కలండి. ఈ లింగం గుంట్ల అంతేనా? ఇది ఒక ఇంటి పేరు అయి ఉంటుంది అంతే. దేవుని స్తోత్రం కలండి. ఒక వారసత్వం పేరు అది. అందుకని ఈ ఊరి మీద ఒక ఆత్మ పని చేద్దాం అన్నాడు ప్రవక్త. మనిషి పేరే ఊరి పేరు. మనిషికి ఏముంటుంది? ఆత్మ ఉంటుంది. ఊరికేముంది ఇప్పుడు? మాట్లాడండి. ఆత్మ ఉంది. ఇండియాకు ఒక ఆత్మ ఉంది, ఆఫ్రికాకు ఒక ఆత్మ ఉంది. మాట్లాడండి. ఆస్ట్రేలియాకి ఒక ఆత్మ ఉంది. అడవిలో ఉన్నటువంటి మురుగుట్లు వేసుకున్న వాడికి ఒక ఆత్మ ఉంది. ఉందా లేదా? నిలువరమైన పట్టణము కలిగిన పరలోకములో నివసించబోతున్న ఒక్కనికి కూడా ఆత్మ ఉంది. మీరు ఏ ఆత్మను కలిగి ఉండబోతున్నారో మీ ఇష్టం. ఇక సాయంత్రం కోటానికి రోడ్డు కూడా నిండాలని ప్రార్థన చేయాలి. మీరు ఇక ఇంటికాడ వదిలేసిన బళ్ళకు పంపించినటువంటి పిల్లలు అంగన్వాడికి వెళ్ళి కేలమంటున్న పిల్లలు కూడా తీసుకొచ్చేయాలా. సంతోషంగా ఉన్నారా? హల్లెలూయా. అబ్రహాము గురించి రాస్తుండగా అక్కడ వంశావళి లేదిక. ఏదేను వంశావళిని ఈ కొత్త నిబంధనలో తీసుకోవడం లేదు. ఎవరితో ప్రారంభించాడు? మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని అబ్రహాముతో ప్రారంభించాడు. ఎవరు అబ్రహాము? ఒక నిజమైన విశ్వాసే. ఎవరితో ప్రారంభించబడింది నూతన నిబంధన? విశ్వాసముతో. కానీ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు అన్నాడు, విశ్వాసం అన్నది నిరీక్షణ యొక్క నిజ స్వరూపము. అవునా?